రేవతిని మెట్ల మీద నుంచి పడేయడానికి ప్లాన్ చేసిన మీరా చెంప పగలగొట్టిన భవాని. ఇంతకు ఏం జరిగింది? అసలు రేవతిని మెట్ల మించి పాడేయాలని ప్లాన్ చేయడమేంటి? మరి విషయం ఎలా భవాని తెలుసుకుంది? అసలు ఎందుకు మెట్ల మీద నుంచి పడేయాలని ప్లాన్ చేసింది? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ, ముకుంద, మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంకా మీరా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా దగ్గర అయిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా మీరాను ఇంట్లో మనిషిలాగే చూస్తూ ఉంటారు. ఇంకా చనువుతోటే ముకుంద ఫోటోకి దండ వేసినా కానీ ఆ దండతో పాటు ఫోటోను కూడా అక్కడి నుంచి తీయించేయాలని వాళ్ళను కోరేసరికి ఇంకా భవానీ మీరాను బాధ పెట్టడం ఎందుకు, మురారి ఈరోజు ఇలా మన కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతున్నాడు అంటే దానికి కారణం ఈ మీరాని సంతోషంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా ఫోటోనైతే తీయించేస్తుంది. ఇంకా ఫోటో కూడా ఉండడానికి వీల్లేదని చెప్పనేసరికి తీయించేస్తుంది. కానీ భవానీకి ఎందుకో తన మనసులో అనుమానంగానే అనిపిస్తుంది. నిజంగానే ముకుంద చనిపోయిందా, నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది భవాని. ఇంకా ఈలోపు కృష్ణ, మురారి ఇద్దరు కూడా సంతోషంగా ఉండడం చూసిన రేవతి వీళ్ళిద్దరూ ఇంకెన్ని రోజులు ఇలా దూరంగా ఉంటారు, భార్యాభర్తలుగా ఒకటైతేనే కదా ఇంట్లో ఎవరొకరు చంటి పాపో బాబో పుడతారు అని చెప్పి ఇంకా రేవతి అయితే ఆలోచించుకుని భవాని దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి రేవతి, ఏదైనా మాట్లాడాలా అని చెప్పాను. కానీ అవునక్క, మీతో మాట్లాడాలి అందుకే వచ్చాను అని చెప్పనేసరికి మరి మాట్లాడడానికి వచ్చి అలా సైలెంట్గా ఉంటావే, చెప్పు రేవతి అని చెప్పాను. కానీ అది అక్క, ఇప్పటికే మురారికి ఇటు కృష్ణకి పెళ్లి జరిగి 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఇంకా భార్యాభర్తలుగా అన్యోన్య జీవితం మొదలు పెట్టలేదు. ఇప్పటికే 2 సార్లు ఈ ఇంట్లోనే ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేసినా కానీ ఆదర్శ్, ముకుందలతో పాటు ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేసినా కానీ వాళ్ళిద్దరూ కలవలేదు. అందుకనే ఎక్కడికైనా పంపిస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన అక్క. మీ ఉద్దేశం ఎలా ఉంటే అలాగే చెయ్యండి అక్క అని చెప్పి ఇంకా రేవతి చెప్పేసరికి అదే అనుకుంటున్నాను రేవతి, నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఈ ఇంట్లో ఎందుకో వాళ్ళిద్దరు కలయికకు అనువుగా లేదేమోనని అనిపిస్తుంది. అదే దూరంగా పంపిస్తే ఇద్దరూ ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఇద్దరు ఒకటవుతారు. అదే ఆలోచన, నేను ఏదో ఒకటి ఏర్పాట్లు చేస్తానులే అని చెప్పి ఇంకా భవానీ మాట్లాడేసరికి సరే అక్క అని సంతోషంగా బయటకైతే వచ్చేస్తుంది. అదంతా వింటుంది ఇంకా మీరా అయితే, ఏంటి వీళ్ళని హనీమూన్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారా, అలా ఎలా కుదురుతుంది, అదే ఇక్కడ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే నేను ఏదో రకంగా చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళని బయటికి పంపిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చెడగొట్టే ప్రయత్నం చేయలేను కదా, ఎందుకంటే నేను ఏలింట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడి నుంచి అడుగు బయటకు పెట్టినా కానీ వాళ్ళకి అనుమానం కలుగుతుంది. పైగా ఇటు కృష్ణ, మురారి ఇద్దరు కూడా హనీమూన్కి వెళ్ళిన తర్వాత నేను బయటకు వెళ్తే ముఖ్యంగా అనుమానం కలుగుతుంది. ఏం చేయాలి, ఏదో రకంగా వాళ్ళని హనీమూన్కి వెళ్లకుండానే అడ్డుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా ముకుంద్ అయితే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇంకా భవానీకి అయితే ముకుంద్ చేసే ప్రతి పని కూడా గమనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కృష్ణ, మురారీలను విడదీయడానికి తన ప్రయత్నాలు చేయడం అదంతా గమనిస్తూ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. నిజంగానే ముకుంద్ చనిపోయిందా, నాకు ఎందుకో ముకుంద్ చనిపోయిందని అనిపించడం లేదే అని చెప్పి వెంటనే ముకుందని ఏ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారో ఆ హాస్పిటల్కి అయితే ఫోన్ చేస్తుంది. మేడం, ఆ రోజు ముకుంద చనిపోయింది అంటే వాళ్ళ నాన్నగారు అందరూ వచ్చారు కానీ మేడం పోస్ట్ మార్టం కూడా జరగనివ్వలేదు మేడం, ఎందుకంటే హోమ్ మినిస్టర్ రికమెండేషన్తో పోస్ట్ మార్టం జరగకుండానే శవాన్ని తీసుకువెళ్ళిపోయారు, పైగా డెత్ సర్టిఫికెట్ కూడా వద్దని చెప్పేశారు మేడం అని చెప్పనేసరికి భవానీకి అయితే అనుమానం స్టార్ట్ అవుతుంది. అదేంటి డెత్ సర్టిఫికెట్ వద్దని చెప్పడం ఏంటి, చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు కదా, ఎందుకు వద్దని చెప్పారు అని చెప్పి ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసేసరికి తను ఇంకా బ్రతికే ఉన్నట్టుగా ఆధార్ కార్డులు అయితే చూపించడం జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే నిజంగానే ముకుంద్ చనిపోలేదేమో అని నాకు అనిపిస్తుంది. ముకుంద్ చనిపోతే డెత్ సర్టిఫికెట్లో అంతా కూడా
క్లియర్గా వస్తుంది కదా, పైగా ఆధార్ కార్డు కూడా లైవ్ అని చూపించదు, ఇదేదో గమనించాల్సిందే అని చెప్పి ఇంకా నేరుగా హోమ్ మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి మినిస్టర్ గారు, నేను మొన్న కాల్ చేసినప్పుడు మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్పాను కానీ అలా రెస్పాండ్ అవ్వకుండా ఏమీ ఉండం భవానీదేవి గారు, చెప్పండి అని చెప్పాను కానీ అసలు ముకుంద బ్రతికే ఉంది కదా, మీరు ఆ విషయం ఎందుకు దాచిపెడుతున్నారు? మా మురారికి ఎందుకు దెబ్బలు తగిలేలా చేశారు? ఎందుకు తనని ఎన్కౌంటర్ చేయించాలనుకున్నారు అని చెప్పి ఇంకా భవానీ అడిగేసరికి హోమ్ మినిస్టర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా కంగారు పడ్డంలోనే సీఎం ఫోన్ చేస్తారు. నిజంగానే జరిగిందా లేదంటే ఏదైనా జరుగుతుందా? నువ్వేదైనా మతలబ్ చేస్తున్నావని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోని అని చెప్పి ఇంకా సీఎం హోమ్ మినిస్టర్ను బెదిరించడంతో ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు. చెప్పండి, మీకు ప్రజల దగ్గర నుంచే ఓట్లు రావాలి, అది నేను ఎలా తీసుకురాగలనో నాకు తెలుసు. మీరు నిజానికి ప్రజలకు సంబంధించిన వ్యక్తి, మీ ఫ్రెండ్షిప్ని అన్నీ కూడా పలుకుబడిగా ఉపయోగించుకుని నిజాల్ని పెడుతున్నారని నాకు అనిపిస్తుంది. నిజం చెప్తారా అని చెప్పాను కానీ చెప్తాను మేడం, ఆ రోజు నిజంగానే ముకుంద బ్రతికే ఉందంట, సర్జరీ చేయించుకునుంది. శ్రీనివాస్ నన్ను హెల్ప్ అడిగాడు మురారిని ఏదో రకంగా క్లోజ్ చేయించాలని, అందుకనే చేశాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా భవానీ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా భవానీ ఇంటికి వెళ్ళేసరికే ఏదో రకంగా హనీమూన్కి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నం మొదలుపెట్టిన మీరా అయితే ఎప్పుడెప్పుడు రేవతి పైనుంచి కిందకి వస్తుందా అని గమనించుకుంటూ ఉంటుంది. మరో పక్క నుంచి భవానీ అయితే లోపలికి వస్తూ ఉంటుంది. ఈ కారు సౌండ్ కూడా వినిపించకపోవడంతో ఇంకా వెనక్కి తిరిగి మెట్ల మీద నుంచి ఆయిల్ పోసేస్తూ ఆంటీ అంటూ గట్టిగా పిలిచేసరికి రేవతి అయితే బయటకు వస్తుంది. ఈలోపు గుమ్మంలోంచి భవానీ లోపలికి వస్తూ అదంతా చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఓహో, అంటే వీళ్ళని హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను కాబట్టి రేవతిని మెట్ల మీద నుంచి పడేయాలని ప్లాన్ చేసిందనమాట అని చెప్పి ఇంకా భవానీ అనుకుంటుంది. రేవతి పైనుంచి కిందకి వస్తూ ఉండగా ఒక్క నిమిషం రేవతి అని చెప్పాను కానీ ఏ అక్క ఏమైనా కావాలా పైనుంచి అనగానే ఒక్క నిమిషం నువ్వు అక్కడే ఉండు, కిందకు మాత్రం దిగవద్దని ఇంకా గబగబా 2 అడుగుల్లో వచ్చి మీరా చెంప చెల్లు అనిపిస్తుంది భవానీ అయితే. ఏంటంటే నేనేం చేశాను, నన్ను కొడుతున్నారని చెప్పాను కానీ నువ్వేం చేసావో నీకు తెలియదా? రేవతిని ఎందుకు పైనున్న దాన్ని కిందకు పిలిపిస్తున్నావు? మెట్ల మీద ఆయిల్ పోసి రేవతిని పడేయాలని ప్లాన్ చేసావు కదా ముకుందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటంటే ముకుందేంటి, నేను మీరాను కదా అని చెప్పాను కానీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరీ ముకుందవు మీరాగా ఎలా మారేవో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ ఇంకా భవానీ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ కూడా వచ్చేస్తారు. చూసుకుని రండి, పైన మెట్ల మీద ఆయిల్ పోసింది ముకుందని చెప్పాను కానీ పక్క నుంచి అయితే కిందకి వస్తారు. ఏం జరిగిందక్క, మీరా ఏంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఏంటని చెప్పాను కానీ నిజంగా ముకుంద చచ్చిపోయిందంటే ఎలా నమ్మారు రేవతి? నువ్వెలా నమ్మేవు కృష్ణ? నువ్వెలా తెంగరదానిలా ఉండబట్టే ఈ ముకుంద ఆడిందల్లా ఆట కింద సాగుతుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఇంట్లో కావాలని అడుగుపెట్టి నిన్ను అడ్డు తొలగించుకుని మరీ మురారిని దక్కించుకోవాలని చూస్తుంది అంటూ ఇంకా భవానీ చెప్పేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది. ఈ విషయాలన్నీ ఈవిడికి ఎలా తెలిసిపోయాయి అని కంగారు పడుతూ ఉండగా ఏంటి ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలిసాయి అనుకుంటున్నావా? తెలుసుకునే అవకాశం అన్నీ కూడా నాకు తెలుసు, అందుకనే రెడ్ హ్యాండెడ్గా నిన్ను పట్టుకున్నాను. పోలీసులకి ఫోన్ చేయమరారి అని చెప్పాను కానీ పోలీసులకి అయితే ఫోన్ చేస్తారు. ఇంకా బ్రతికున్న అమ్మాయి చచ్చిపోయిన దానిలా క్రియేట్ చేయడం, ఇటు మురారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించడం వెనుక ఉన్నది ముకుంద అన్న విషయం బయట పెట్టడం అన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ముకుందనైతే పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. మొత్తానికైతే రేవతిని చంపాలనుకుని ప్లాన్ చేసిన ముకుందకు తనే ముకుంద అన్న విషయం తెలిసిపోవడంతో ఇంకా ముకుందనైతే జైలుకు పంపించేస్తుంది భవానీ. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.